మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎర్రరహాసం. హలో ముత్యాలు, లాంగ్ టైం నోసీ కదా. ఓకే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని రూల్స్ చెప్పాలి. 1, ఇది రివ్యూ కాదు, డిస్కషన్ మాత్రమే. 2, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కోతిన కొడుకు సినిమా మొత్తం చూసేశాడు, వాడికి షుగరు స్పాయిలర్లు ఇచ్చి దొబ్బుతాడు. ఇప్పుడు ఇటు తిట్టడకు పోయాడు నన్ను. ఓకే వాట్ ఎవర్. 3, సినిమా చూసాక ఈ వీడియో చూడనని నేను చెప్పను, ఎందుకంటే మీ ఇష్టం. చూద్దాం అనుకుంటే చూసేయండి, కాకపోతే సినిమా చూసాకే చూడండి. సరేమయ్యా, ఈ వీడియోని దేవరా నామ సంవత్సర క్యాలెండర్కి తగ్గట్టుగా 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1, దేవరా బీసీ, అంటే దేవరా రిలీజ్కి ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న నా బుర్రలో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో కాసేపు బటన్ ఇప్పేసి మాట్లాడదాం అనుకుంటున్నా. రే, ఇక్కడ ఇప్పేసి నా బట్టలు ఎవరు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, 1, రాజమౌళి కర్స్ 3 సార్లు జరిగింది. RRR తర్వాత 4వ సారి జరగదా? అందులోనూ ఇటు పక్క శివగారికి ఆచార్య తర్వాత ఫిల్మ్. 2, రిలీజ్ అయిన 2 ట్రైలర్స్ హైప్ ఇవ్వలేదు. ఇది నా బొంగులో ఒపీనియనే, ఎవరిని తప్పు పట్టేదేం లేదు. ఎస్, ఐ హ్యాడ్ సబుల్ రియాక్షన్స్, బట్ ఒప్పుకోవాలి, టీజర్ కొంచెం హైప్ ఎక్కించింది. 3, బక్కోడు మ్యూజిక్ కొట్టడం, ప్రతి పాట ట్రోల్ మెటీరియల్ అయిపోవడం. 4, డైలాగ్స్. యాజ్ వన్స్ ఏ లెజెండ్ సెడ్, few more lines make this drawing more beautiful అన్నట్టు ట్రైలర్ 2లో ఈ డైలాగ్ తీసుకుంటే, నిన్న రాత్రి ఓ పీడకల వచ్చిండారు జుగుల, సంద్రం ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు వచ్చిండది. దీన్నే కొంచెం పదజాలం మార్చి ఇలా కూడా రాయుండొచ్చు, నిన్న రాత్రి ఓ పీడకలు వచ్చిండే జుగుల, ఎర్ర సముద్రం నిజంగానే ఎరుపెక్కుండది, కానీ ఈసారి నేను చేసిన రక్తపాతంతో. ఇలా కొంచెం పదజాలం మార్చి ఇంకొంచెం హైప్ మీటర్ పెంచుండొచ్చు. ఇన్ని ఆలోచనలతోనూ చొక్కా వేసుకుని థియేటర్కి వెళ్ళా. చొక్కా కాలర్ ఉంటుంది, నిజం చెప్తున్నా, థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు గర్వంగా కాలర్ ఎగరేయలేదు, కానీ మరీ కాలర్ పడిపోయినట్టు ఏమనిపించలా. బట్ హార్ట్ఫుల్లీ ఒకటే మాట, నేను కాలర్ వేసుకుని సినిమాకి వెళ్ళలేదు, చచ్చే సాయిబాబా ప్రవచనానికి వెళ్ళా. నిజం. బట్ ఈ రేంజ్ స్టాక్తో ఒక రేంజ్ లాంటి కలెక్షన్స్ క్రాస్ అయ్యాయి అంటే వెరీ అప్రిషియేటబుల్ బేబీ, వెరీ అప్రిషియేటబుల్. అండ్ నెక్స్ట్, దేవరా ఏడి. ఇప్పుడు కాసేపు నాకు నచ్చినవి చెప్తా. ఉన్న 2 న్యూస్ పేపర్లు చింపి టైటిల్ కార్డ్స్ అప్పుడు వేద్దాం అనుకున్నా, బట్ యువసుధ ఆర్ట్స్ దగ్గరే ఎగరేసేసా. పోనీలే, ఆ పేపర్ పరమార్థం ఇదే అయి ఉంటుందేమో, బట్ తప్పే లేదు. ఏ మాట వర్క్ ఇచ్చావు సుధా నువ్వు? ఆ వెపన్ డిజైన్స్ ఏంటి, సముద్రంలో శవాలేంటి, అబ్బబ్బబ్బబ్బా. ఓకే, దేవరా 2వ పార్ట్ ఎందుకు చూడాలి? వయసుదా వై. ఇప్పుడు వై అంటే వరావీపుపై ఎక్స్ వేసుకున్న తరువాత ఏమైంది? అండ్ మోర్ ఓవర్ దేర్ ఆర్ సమ్ లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్. ప్రథమం, యతి ఎవరు? దయ ఎవరు? యతి కోసం వచ్చి అజయ్ దేవర కథ ఎందుకు వింటున్నాడు? ద్వితీయం, మురుగాలి చంపిన ఆ మృదు దేవర ఎవరు? ఆ పోలీసుడి కాళ్ళల్లో కత్తి దించిన ఆ కానాలని భయం ఎవరు? తృతీయం, సముద్రంలో ఉన్న శవాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న పేర్లు ఎవరివి? హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దట్ బాడీస్? చతుర్థం, ఒక చిన్నపాటి క్యారెక్టర్ కోసం, ఐ మీన్ రాయప్ప లాంటి చిన్న క్యారెక్టర్ కోసం శ్రీకాంత్ గారి లాంటి వెల్ నోన్ యాక్టర్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? కొంపదీసి ఆ రాయప్పే దేవరిని చంపేసి వెళ్ళిపోయాక వరా వచ్చి కత్తి బయటికి తీస్తున్నప్పుడు కొరటాల వచ్చి కెమెరాతో క్యాప్చర్ చేసి మనకి సినిమా సేవర చూపించున్నాడా? చచ్చా, అలా అయ్యి ఉండదులే. మళ్ళా హార్ట్ తీసుకుని నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నేను సావాలి. ఇది నా తీరీరా అయ్యా. పంచమం, సింగప్ప కట్టప్పలాగా ప్రతీదీ చూసినట్టున్నాడే, ఆ అజయేంద్ర బాహుబలికి కొంచెం కూడా డౌట్ రాలేదా అని ఈ కౌశిక్ శర్లాకి డౌట్ వచ్చింది. కౌశిక్ శర్లా. 6, సైఫ్ అలీ ఖాన్ అలియాస్ బైరా ఈజ్ నాట్ మెయిన్ విలన్, యతి ఈజ్ మెయిన్ విలన్, అండ్ వై నాట్ యతి ఈజ్ రాయప్ప? ఇంకో పాజిటివ్ ఏంటంటే, రాజమౌళి కర్స్ ఈస్ డైల్యూటెడ్. లిజన్ కేర్ఫుల్లీ, వ్యానిష్డ్ డెడ్ అనట్లేదు, బట్ డైల్యూటెడ్ అంటున్నా. ఎందుకంటే ఓన్లీ రీజన్ ఈజ్ చిన్న పులి తారకన్న. అతని ప్రెజెన్స్ గురించి చెప్తా ఉంటే పేజీలు చాలు. బక్కోడు బాధేశాడు, అరాచకం బీది స్కోర్ అయితే. మోర్ ఓవర్, చచ్చిపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? హూజ్ రెస్పాన్సిబుల్? ఏ మాన్ ఆఫ్ మ్యాచెస్ టైటిల్ కార్డ్కే హైప్తో చచ్చిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటున్నా. మంచి ఊరందరికీ తెలిసినట్టు గట్టిగా చెప్పాలి, చెడు మాత్రం చిన్నగా చెవిలో చెప్తే చాలు అంటారు. ఊరందరికీ నాకు నచ్చింది అన్నీ చెప్పేశా. సో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇప్పుడు నాకు నచ్చనివి చెప్పబోతున్నా.
వినాలని లేకపోతే ప్లీజ్ స్కిప్ దిస్ పార్ట్ సబ్రోస్, ప్లీజ్ స్కిప్ దిస్ పార్ట్. నిజం చెప్తున్నామయ్యా, లాస్ట్లో వచ్చే 2 ట్విస్టుల కోసం 200 ఇచ్చేయచ్చు, తప్పే లేదు. నేనైతే వెయిటింగ్ దేవర 2 కోసం. మన బ్యానర్లో ట్విట్టర్ తగలడిపోవాలి #దేవర 2 అని. బై ద వే బ్రో, వై వరా కిలిడ్ దేవర అంటారు అంటే ఎంత ఆలోచించినా అర్థం కావట్లే. తల పగిలి చచ్చిపోతున్నా. ఎవరైనా ప్రాపర్ రీజన్ చెప్పండి అయ్యా సామి. వెయిట్ ఫర్ పార్ట్ 2 అంటే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. లేకపోతే ఏంటమయ్యా, ట్విస్ట్ పెడితే సరిపోదు, ఎమోషనల్ సీన్స్ పెడితే సరిపోదు, అందరూ కనెక్ట్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ ఏడిస్తే మనకి బాధ రావాలి, అప్పుడేగా ట్విస్ట్ పండేది. ఇలా చెప్పాలని లేదు కానీ దిస్ మూవీ ఫెయిల్ హియర్ మయ్యా, దిస్ మూవీ ఫెయిల్ హియర్. దేవర అనే ఈ చిత్రం ఈజ్ బ్యాడ్ అట్ రైటింగ్ లిటరల్లీ. ఇది అందరికీ తెలిసిందే. రైటింగ్లో చాలా రైటింగ్స్ ఉంటాయి. స్టోరీ రైటింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంటుంది, ఎక్సెట్రా చాలా టైప్స్ ఉంటాయి. స్టోరీ రైటింగ్ గురించి వస్తే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ రాసిన కథని ఎలా రాసుంటే బాగుండు అని స్టోరీ మార్చేసి కథలో నా క్రియేటివిటీ కూడిన ఎదవ టీటీలు యాడ్ చేసి చెప్పను. బికాజ్ ఐ రెస్పెక్ట్ అదర్ రైటింగ్ స్టైల్ ఆఫ్ స్టోరీ. అదే సేమ్ స్క్రిప్ట్ని నాకు ఇచ్చుంటే నేను వేరే రకంగా రాసేవాడినేమో. సో నో ఇష్యూ హియర్. ఇష్యూ అంతా స్క్రీన్ ప్లే రైటింగ్లోనే. శివాజీ గారు, మీరు ఈ వీడియో చూడరని నాకు తెలుసు. ఒకవేళ చూస్తున్నట్లయితే, ఫర్ సపోజ్ చూస్తుంటే, మీతోనేనండి మాట్లాడుతున్నా, వినండి. ఏంటండి ఈ స్క్రీన్ ప్లే? కథ ఏమాత్రం మార్చకుండా అదే కథని మళ్ళీ చెప్తే వినండి. నేనేం చెయ్యట్లా. ఇక్కడ సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్గా, ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్గా చేస్తున్నా అంతే. స్టార్టింగ్లో వర ఎంట్రీ, జాన్వి పాప ట్రాక్, ప్యారలల్గా అజయ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ పెట్టి అలా వెళ్తూ ఉంటే ఇంటర్వెల్ బ్యాంక్ కల్లా ఆ వాటర్లో ఎక్స్ మార్క్ ఫైట్ జరిగేది. అప్పుడు వర ఈ ఎక్స్ మార్క్ వేసుకొని పడిపోయినప్పుడు అజయ్ టీంతో వచ్చి వరాని అంబులెన్స్ ఎక్కించి దేవర ఎవరు అని, అతను చనిపోవడం ఏంటి అని అజయ్ అడగగా అదే ఆయుధ పూజలో వాడిన కత్తులతో దేవర టైటిల్ కార్డ్స్ పడి ఇంటర్వెల్ అని చెప్పడం. ఇంటర్వెల్ తర్వాత ఇంకా దేవర కథతో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి అలా బాధగా శ్రీకాంత్ దేవరని ఒడ్డుకు పంపించగా ఎర్ర సముద్రం ఒడ్డున దేవర తన కత్తి కడిగి అలా కూర్చుని ఉండగా ఇటుపక్క అజయ్ మరి అంతటి దేవరని చంపింది ఎవరు సింగప్ప అనగానే ఆ క్లైమాక్స్ వరాషాట్ పడుంటే ఎంత బాగా పండేది. నాలాంటి మాస్ ఆడియన్స్ విపరీతంగా చూసేవారు. పాత చింతకాయ పచ్చడైనా ఇష్టంగా తినేవాళ్ళం. సమరసింహారెడ్డి నుండి వీరసింహారెడ్డి దాకా, ఇంద్ర నుండి భాషా బాహుబలి దాకా వాడింది ఇదే స్క్రీన్ ప్లే కదా. వెరీ రీజనబుల్ ఎవర్ గ్రీన్ స్క్రీన్ ప్లే అండి ఇది. మళ్ళీ వాడినా మళ్ళీ చూస్తాం. రిపీట్ ఆడియోస్ రాకపోతే నన్ను అడగండి. కథ ఏం మార్చకుండా పూనకం తిప్పించవచ్చు. ఆ విషయంలో మాత్రం శివాజీ మీరు జస్ట్ బార్డర్ పాస్ అయ్యారంతే. ఇప్పుడైనా అర్థమైనట్టుంది మీరేం తప్పు చేశారో. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ కల్లా రాతిపై రక్తపు జాబు రాసేసి వెళ్ళిపోయాక అప్పటికీ మూవీ స్టేక్ పీక్స్లో ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బైరా బ్యాగ్స్ తెలివిగా స్మగ్లింగ్ చేస్తే దేవర ఇంకా తెలివిగా కర్కశంగా వాళ్ళని చంపుతున్నాడు అనుకుంటారు. బట్ మై బిలోవుడ్ శివాజీ ఏం పెట్టారు? ఎందుకీ సోదా అన్నట్టు వరా జానవి లవ్ ట్రాకు, చుట్టమల్లే సాంగ్. అండ్ మోర్ ఓవర్ ఆ సీన్ పెట్టకుండా ఉండాల్సింది. ఆ ఒక్క సీన్ సినిమాని చంపేసిందంటే నమ్ముతారా? ఆ సీన్ లేకపోతే సినిమాని, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారంటే నమ్ముతారా? ఆ సీన్ ఏదో కాదు, వరా గెటప్ చేంజ్ చేసుకొని వచ్చే సీన్. థియేటర్లో మా పక్క సీటోడే వరానే గెటప్ మార్చుకొని వచ్చేసాడు అనేసాడు. ఆ సీన్ లేకపోతే వరానే దేవర అని చెప్పే ట్విస్ట్ దగ్గర మామూలు హై వచ్చేది కాదు అని నా ఫీలింగ్. అయినా దేవర వేలి ముద్ర అయితే రాక్పై లెటర్ ఎలా రాశాడు? పోనీ ఎడ్యుకేటెడ్గా అనుకుందాం. బైరా గేట్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు, వరా గెటప్ మార్చుకొని డోర్ తెరుచుకొని వస్తాడు. ఎలా పోనీ బ్యాక్ డోర్ నుండి వచ్చాడు అనుకుందాం. అసలు ఆ ఎక్స్ మార్క్ వేస్తే మనిషి పోతాడా భయ్యా? రక్తంపై ఉప్పు నీళ్లు పడి ఆ మంట తట్టుకోలేక చచ్చిపోయారా? సైన్స్ బిహైండ్ దేవరనా? జాన్వీ గారికి 15 minutes ఎందుకు ఇచ్చారండి శివాజీ గారు? సినిమా మొత్తం ఇవ్వాల్సింది. ఆ 2 పేజీల డైలాగ్ కూడా చెప్పు ఉండాల్సింది. ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. చెప్పి షిట్ మ్యాన్, మీరు చెప్పించారా? సినిమాలో కూడా ఉండుంటే బాగుండేది. ఎడిటరే నేపేసినట్టున్నారు. సో పిటి. అండ్ బై ద వే, ఆ లైగర్ మూవీ ఏంటి మాస్టర్? నీకంటే బలమైన వాడు నీ ముందుకొస్తే నీ మనసులో ఒకటే యాద పెట్టుకో బిడ్డ. నీ అయ్యని చంపింది ఆడే అనుకో. నీకు రోషం రావాలి, రక్తం మరగాలి. అంతే. ముత్యాలు, వీడియో అయిపోయింది. వీడియోతో పాటు అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఏముందిలే, ఫ్యాన్స్ చెక్కేస్తారు. ఇంక నేను మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. అది పక్కన పెట్టేస్తే ఇలాంటి డిస్కషన్స్ మళ్ళీ కావాలంటే మళ్ళీ కావాలి అని కామెంట్ చేయండి. వద్దనుకుంటే కూడా మళ్ళీ కావాలని కామెంట్ చేయండి. తెలుసుగా? దిస్ ఈస్ BC షైనింగ్ ఆఫ్. బాయ్.